హాయ్ గాయ్స్, నేను మీ వంశీ విరాట్. నేనైతే ఈరోజు ఏ స్క్వేర్ గో కార్టింగ్ ధర ఉన్నాను. ఎందుకున్నానంటే ఈరోజు కల్కి మూవీలో బుజ్జిని అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు. కల్కి మూవీలో బుజ్జి అనేది మన ప్రభాస్ గారు వాడే వెహికల్ అనమాట. ఇది ప్రతి సిటీకి ఇప్పుడు తీసుకువెళ్తున్నారు. దీన్ని చూడడానికి అయితే జనాలు ఫుల్గా వచ్చేసారు. ఇది అనంతపురం దగ్గరలో ఉన్న గో కార్టింగ్ ఏరియాలో పెట్టారు. యాక్చువల్గా వైజాగ్లో ఇది సిఎంఆర్ సెంట్రల్ దగ్గర పెడదాం అనుకున్నారు, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని తెలిసి ఇక్కడికైతే షిఫ్ట్ చేశారు. ఇది అలా కొన్ని సిటీస్ నుంచి అలాగ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న తిరుపతి, ఆ తర్వాత రాజమండ్రి, తర్వాత కాకినాడ, ఈరోజు వైజాగ్ ఎలా తీసుకొస్తున్నారు. నెక్స్ట్ రేపు విజయనగరం కూడా తీసుకెళ్తారంట. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. చూడడానికి అయితే చాలామంది అయితే వచ్చారు. ఇదైతే కర్టన్ అయితే మూసేసి ఉంచారు. ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తాం, టైం పడుతుంది తీసేసారు కానీ చెప్పారు. మమ్మల్ని అయితే కొంతమంది అయితే వెళ్ళిపోండి, లేట్ అయ్యిద్ది, లేదంటే వెళ్ళిపోయిద్ది అని చెప్పారు. కానీ చాలామంది అయితే వెయిట్ చేసాం. అలా 1 మినిట్ అయితే ఓపెన్ చేస్తాం, తర్వాత చూసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. కర్టన్ అయితే ఓపెన్ చేస్తున్నారు, అక్కడ చూడొచ్చు. 1 మినిట్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తామన్నారు. తర్వాత ఈవినింగ్ తెస్తారేమో మరి, మేబీ. వీళ్ళు చెప్పినట్టుగానే మళ్ళీ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు తెస్తారో తెలియదు, మమ్మల్ని అయితే వెళ్ళిపోమంటున్నారు. ఇదైతే క్లోజ్ అయిపోయింది ఈరోజు అయితే. నెక్స్ట్ విజయనగరంకి అయితే రేపు వచ్చేసండి అని అయితే చెప్తున్నారు. జనాలు అయితే ఒక్కొక్కరు, కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు, కొంతమంది అయితే అసలు ఎవరు కదలట్లేదు. అలాగైతే క్లోజ్ చేస్తారు. చాలాసేపు అయితే మేమైతే వెయిట్ చేసాం. మళ్ళీ ఒకసారి తీస్తారేమో, ఒకసారి రైడ్ చేస్తారేమో అని అయితే చూస్తున్నాం. ఒకవేళ రైడ్ చేస్తే చూడడానికి బాగుంటుంది అనేసి చూస్తున్నాం. మార్నింగ్ అయితే రైడింగ్ చేశారంట, మరి ఇప్పుడైతే మాత్రం క్లోజ్ చేస్తారు. జనాలు అయితే ఒక్కొక్కరు కదిలి వెళ్ళిపోతున్నారు. మరి తర్వాత ఓపెన్ చేస్తారో లేదనేది అయితే మాకైతే క్లారిటీ లేదు. ఒక్కొక్కరు కూడా నువ్వు చూస్తున్నారు కదా, అక్కడ బయటకు అయితే వెళ్ళిపోతున్నారు మెల్లగా. ఈ లోపలైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపలికి అయితే రానివ్వట్లేదు. ఇక్కడ గేట్లు కూడా క్లోజ్ చేసేస్తున్నారు. చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. కొంచెంమంది అయితే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఈవినింగ్ అందరూ కాలేజ్ నుంచి అందరూ కూడా వస్తున్నారు. బట్ వీళ్ళు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయరు అన్నది అయితే మనకి ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఇక్కడైతే మాత్రం ఇక్కడ అడిగితే మాత్రం వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది, ఈరోజు అయితే అయిపోయిందని చెప్తున్నారు. మరి చాలామంది అయితే కొంతమంది లోపలికి వెళ్తున్నారు, కొంతమంది అయితే బయటికి వెళ్తున్నారు. మేమైతే చూసాం కొంచెం. మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అయితే కనీసం చూడడానికి కూడా అవ్వట్లేదు. అక్కడైతే మూసేశారు. ఇప్పుడైతే మాత్రం మళ్ళీ మెల్లగా అయితే ఒక్కొక్కరు అయితే చేరుకుంటున్నారు, ఒకవేళ ఓపెన్ చేస్తారేమో అని తెలిసి. కొంతమంది అయితే విఐపీస్ అయితే వస్తున్నారు, వాళ్ళకైతే ఎలా ఇస్తున్నారు, మరి వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. మరి ఎవరిని అయితే మిగతా వాళ్ళు అయితే ఎవరిని పంపించట్లేదు. ఒకవేళ మమ్మల్ని పంపిస్తున్నారేమో అని వెయిట్ చేసాం. ఒకవేళ పంపిస్తే అయితే చూడడానికి అయితే బాగుంటుంది, రైడ్ చేస్తారని కొంతమంది చెప్పారు, అందువల్ల అయితే వెయిట్ చేసాం. చాలామంది అయితే కూడా ఇప్పుడైతే వస్తున్నారు ఈ టైంలో. మళ్ళీ కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఆల్రెడీ. రేపైతే విజయనగరంలో అయితే ఎగ్జిబిట్ చేస్తారంట. అలా కొన్ని సిటీస్కి అయితే అలా చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళైతే తీసుకొచ్చి ఇదే లారీ అనమాట. దీనిపైన అయితే ఎక్కించి అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా పరదా కప్పేసి. ఇక్కడైతే తీసుకోబెట్టి కొన్ని రైడ్లు అయితే చేస్తున్నారు మనకైతే. దీనిపైన తీసుకొచ్చారు, ఇదే ఆ లారీ. మళ్ళీ కూడా అందరూ అయితే మెల్లగా చేరారు, ఒకవేళ ఓపెన్ చేస్తారేమనేసి. అలా అయితే ఎంట్రీ ఇచ్చారు. మరి లోపలికైతే ఒకసారిగా అందరూ అయితే వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు పంపిస్తారేమని. అక్కడైతే మెల్లగా తీస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ విఐపీస్ కొంతమంది వెళ్ళారు, వాళ్ళ కోసం తీస్తున్నారు. ఒకవేళ మనలో కూడా పంపిస్తే బాగుంటుందని అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇందాక 1 గంట నుంచి అయితే. ఒకవేళ పంపిస్తారని అయితే మాత్రం చాలామంది అయితే కాలేజ్ నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు ఇక్కడ లోపల. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. విఐపీ క్యాండిడేట్స్ అందరినీ లోపలికైతే పంపించారు. ఒకసారిగా వదలగానే మొత్తం అందరూ కూడా ఒకసారిగా అయితే అటాక్ చేసినట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అందరినీ లోపలికైతే వదిలేశారు. గేట్ లోపలికైతే వచ్చాము. లోపల కొంతమంది వెళ్ళిన వాళ్ళకి అందరికీ విఐపీస్ అనమాట, వాళ్ళకైతే ఎంట్రీ ఇచ్చారు. మేమైతే బయట నుంచి అయితే చూడడానికి అయితే చూసాం. మొత్తం అందరూ కూడా అయితే ఇంక ఫోన్లు తీసి ఫోటోలు వీడియోలు అయితే స్టార్ట్ చేస్తారు. లోపలైతే చాలామంది అయితే వెళ్ళిపోయారు. బయట నుంచి కూడా, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు, అవుట్ సైడ్ నుంచి. అలా బయట నుంచి చాలామంది వెళ్ళిన వాళ్ళకి అయితే అలా ఫోటోలు తీసుకోవడానికి అయితే వీలు వచ్చింది. ఇంకా అతను డ్రైవ్ చేసే ఆయనతో కూడా, నా డ్రైవర్తో కూడా చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ చూడొచ్చు లోపల అయితే చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు అయితే అందరినీ పంపించేస్తున్నారు. ఇప్పుడైతే రైడ్ చేస్తారంట. మరి వీళ్ళైతే ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేయడానికి అయితే అందరినీ ఒక్కొక్కరిని అయితే బయటకు అయితే పంపించేస్తున్నారు. ఈ గేట్ లోపల నుంచి అయితే అందరూ చూసుకోవచ్చు అని చెప్పారు. మిగతా వారిని అయితే బయటికి పంపించేస్తున్నారు. ఆయనతో కూడా ఫోటోలు తీసుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రైడ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు కల్కి మూవీలో మన ఈయనే డ్రైవింగ్, మొత్తం అంతా కూడా డ్రైవింగ్ ఈయనే చేస్తున్నారంట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.